హలో! హాయ్ సోల్ వాచర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమ్ ఆయిషా. ఫస్ట్ టైమ్ మా అన్న అయితే హైదరాబాద్ వచ్చాడు. ఫ్యామిలీని తీసుకొని ఇంకా మార్నింగ్ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి రామోజీ ఫిల్మ్ సిటీ బయలుదేరేసాము. రండ్రా పిల్లంపాలీస్ అందరికి హాయ్ చెప్పండి. మా అన్న కొడుకు, కూతురు ఇంకా నా కూతురు. వెళ్ళేటప్పుడైతే పిచ్చిగా సతాయించేసింది అన్న పిల్లలకైతే. మా ఇంటి దగ్గర నుండి రామోజీ వెళ్ళడానికి మాకైతే 1 అవర్ పైనే పడింది. చాలా దూరమే గదా! ఇక్కడ ఫెస్ట్ జరుగుతూనంటే ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఒకరోజు. మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది వాళ్ళ కజిన్స్‌తో ఎంజాయ్ జేయడానికి. మా పాపకైతే టికెట్ తీసుకోలేదు. చిన్నపిల్లలా నటించు అని చెప్తే ఫుల్ నిద్రపోతున్నట్టు మహానటినిలా నటించింది. లోపలికెళ్ళి క్రాస్ చేసిన వెంటనే ఇంక దిగేసింది. లోపలికెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ బసెస్ ఉంటాయి కదా! బసెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మాకైతే టికెట్ ప్రైస్ 1975 ప్లస్ జీఎస్టీ ఎంతో పడింది. ఫెస్ట్ ఉంది కదా! కొంచెం కాస్ట్ పెంచారనమాట వీళ్ళు. ఇంకా పిల్లలకైతే ఇద్దరు పిల్లలకి తీసుకోలేదు. ఫైనల్‌గా లోపలికైతే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ హాంటెడ్ హోటల్స్ అని చాలా వీడియోస్‌లో మనం చూసి ఉన్నాం కదా! ఇంకా బస్ దిగేసిన తర్వాత అయితే స్టార్ట్ అయింది మా జర్నీ రామోజీలో. లోపలికెళ్ళిన తర్వాత అయితే షాక్ అయ్యాము. పిచ్చిగా జనాలున్నారు. వెయిటింగ్ ఉన్న చోటంతా వీళ్ళు ఇలా డాన్సులు చేసి ఎంటర్‌టైన్ చేస్తున్నారనమాట. వెళ్ళేసరికి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయుంటే పిచ్చిగా ఆకలేస్తా ఉనింది. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా స్పైసీగా ఉన్నింది. మా ఆయనకేమో చికెన్ ఏంది స్వీట్‌గా ఉంది అంటే ఇంక పిల్ల గ్రేప్స్ ఏసి పెట్టిందనమాట చికెన్‌లో కల్ప్రిట్ ఈ పిల్లనే. తనకు వాటర్ మిలన్ దొరికేసరికి ఫుల్ తినేసి కడుపు నింపేసుకుంది. అక్కడ వింటేజ్ కార్స్ కనిపించినింటే పెట్రోల్ పట్టిస్తదంట. సతాయించింది. ఇక్కడ ఫస్ట్ బ్లూ బిల్డింగ్‌లోకొచ్చేసాము. ఇక్కడ షూటింగ్ ఎలా చేస్తారో వీళ్ళు అంతా చూపిస్తారనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఎవరైనా రండంటే మా ఆయన వెళ్లారు. पावर कहाँ से है कड़पा से है। సో ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఎలా వస్తుందో అది కూడా మొత్తం అంతా చూపిస్తారనమాట. దాని తర్వాత దాని పక్కన బిల్డింగ్‌లో వెళ్ళాము. ఇదైతే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మినీ ట్రైన్‌లో కూర్చొని లోపలికెళ్ళిన తర్వాత ఇలావన్నీ సీన్స్ ఇలా ఉంటాయన్నమాట వ్యూ అయితే. ఇక్కడ చాలా బావుంది. ఇది ఫినిష్ అయిన తర్వాత వీళ్ళు మధ్యలో ఒక షాప్ పెట్టారు. ఎలాగైనా ఆ షాప్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు పిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటారని భలే ప్లాన్ చేశారు వీళ్ళు. మా పాప అయితే బ్యాగ్ తీసుకొని టింగుమని తిరుగుతుంది. ఇక్కడ ఒక ఆయన అయితే మ్యాజిక్ చేస్తానన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మ్యాజిక్ అయితే ఎక్కడ చూడలేదు మేము. అసలు లోపల నుండి ఐరన్ బాల్స్ తీస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. మధ్యలో నుండి తీస్తున్నాడు. చాలా బాగుంది మ్యాజిక్. ఈ మ్యాజిక్ వీడియో అయితే నేను సెపరేట్ గా మళ్ళా చిన్న వ్లాగ్ లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. చాలా బాగా చేశారు. తర్వాత అయితే వెస్టర్న్ టౌన్ అని ఒకటి వచ్చింది. ఇక్కడైతే మనం ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. తర్వాత మళ్ళా బస్ ఎక్కిన తర్వాత అయితే ఏ మూవీస్ లో ఏ సీన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారో మనకు గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ప్యాలెస్ లో అయితే జోధా అక్బర్, పొన్నియిన్ సెల్వన్ 2 పార్ట్స్ కూడా ఇక్కడే తీశారంట. లోపల నుండి బృందావన్ గార్డెన్స్, బయట నుండి ఢిల్లీ మొఘల్ గార్డెన్స్ అంట ఈ ప్యాలెస్. చాలా మూవీస్ లో ఇక్కడ షూటింగ్ జరిగిందంట. మెయిన్ అయితే పొన్నియిన్ సెల్వన్, జోధా అక్బర్. ఈ రోడ్డు పైన అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక సీన్ ఇక్కడే తీశారంట. తర్వాత సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్లారు. లియో మూవీ రీసెంట్ గా మా పాపది ఫేవరెట్ మూవీ. పాపం తనైతే లోపలికి వెళ్ళినప్పుడే కరెక్ట్ అదే టైంకి నిద్రపోయింది. లేదంటే చెప్పినంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నింది. లియో మూవీ అయితే ఇక్కడే తీశారంట. చాలా జైల్ సీన్స్ ఇక్కడే తీశారు. ఇక్కడ కనిపిస్తున్న వైట్ అవి బిల్డింగ్స్ లో అయితే ఏమైనా సాంగ్స్ అలాంటి షూట్ చేయాలంటే మొత్తం సెటప్ చేసుకొని చేస్తారంట. తర్వాత మహాభారతం సెటప్ లోపలికి వెళ్ళాము. ఇంకా రామాయణ, మహాభారతం అవన్నీ సెటప్స్ అన్నీ ఇట్లా చేసి పెట్టారు వీళ్ళు. చూడ్డానికైతే చాలా బావుంది కలర్‌ఫుల్‌గా. తర్వాత రైల్వే స్టేషన్ అన్నమాట. మాక్సిమం మూవీస్‌లో ట్రైన్ సీన్స్ అన్నీ ఇక్కడే తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'వెంకీ' మూవీ కూడా ఇక్కడే తీశారన్నమాట. ఏ ఊరు మూవీ తీస్తారో ఆ ఊరిది బోర్డ్ ఇక్కడ పెట్టేస్తారు అంతే. ఇక్కడొచ్చినప్పుడైతే మా అన్న కొడుకు తప్పిపోయినాడు. చాలా భయమేసింది మాకు. ఫుల్ టెన్షన్ పడ్డాము. ఇక్కడ వీళ్ళు టీవీ పెట్టి ఉన్నారు కదా! అందులో ఏ మూవీస్ తీశారో అన్నీ చూపిస్తారు. తర్వాత అయితే 'బాహుబలి' సెట్‌కొచ్చేసాము. ఇక్కడ లోపలంతా ఎలా ఉందో చిన్న మినీ సెటప్ కూడా పెట్టి ఉన్నారు. లోపలికెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ డోర్ దగ్గరే 'బాహుబలి' మ్యూజిక్ వస్తూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ నుండి. ఈ సెటప్ అయితే చాలా బావుంది. మాక్సిమం 11 ఇయర్స్ దాకేమో అయిపోయింది కదా! అట్లే ఉందన్నమాట. లోపలికొచ్చిన తర్వాత మా ఆయన ఇంకా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కదా! ఏ మెటీరియల్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారో మొత్తం చెక్ చేస్తున్నారు. ఫైబర్ అనేమో డౌట్ వచ్చింది. తర్వాత ఇంకా మా పాప అయితే వాళ్ళ కజిన్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసిందనమాట. క్రొకడైల్ నోట్లో చేయి పెట్టి గట్టిగా అరచడము అది కొరుకుతుందని. తర్వాత ఇంకా 'బాహుబలి' సెటప్ అయితే అచ్చం మూవీలో చూసినట్టే సేమ్ మొత్తం ఇక్కడే అన్నమాట ఉండేది. ఇక్కడ చితిమంట వేసేది. దేవసేనని జైల్లో వేస్తారు కదా! అది ఇదే అన్నమాట. ఇంకా దేవసేనని కట్టిన చోట తను పుల్లలు ఏరుతూ ఉంటుంది కదా! అది మొత్తం అంతా అలాగే ఉంది సెటప్. ఇదే అన్నమాట ఇక్కడ ఈ చెట్టు అయితే గుర్తుపట్టారా? కట్టప్ప చిన్న బాహుబలి కూర్చొని ముద్ద పెట్టు మామ అంటాడు. అదే అన్నమాట అది. మొత్తం అలాగే ఉంది. చూడ్డానికైతే బావుంది. ఇంకా ఈ రథం బాగా గుర్తుపెడతారు కదా! ఇంకా మూవీలో ఫైటింగ్ సీన్స్ అన్నీ అవి అలాగే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇక్కడ ఇంకో స్టూడియోకి అయితే వచ్చేసాము. మా ఆయన అయితే లోపలికి వెళ్దామంటే
అన్నట్టు లోపల వెళ్ళడానికి ఏం లేదు అక్కడ అసలు ఉత్త బయట నుండి అలా పెట్టి ఉన్నారనమాట. తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా యానిమేటెడ్ మూవీస్ ఎలా తీస్తారో ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ అది ఎలా తీస్తారో వాళ్ళు చూపించారు ఇక్కడ. కొంచెం బోరింగ్ ఉనింది. తర్వాత మా పాపకైతే టెలిఫోన్ బూత్ కనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ వేసుకుంటానంటే అసలు అది లోపలేమో ఫోన్ లేదు, ఎవరో తీసేసుకున్నట్టున్నారు. తర్వాత నెక్స్ట్ అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. ఇక్కడ ఒక ఫ్లైట్ కూడా పెట్టేశారు వీళ్ళు. ఇంకా మూవీస్ లో ఎయిర్పోర్ట్ సీన్స్ అన్ని మాక్సిమం ఇక్కడే తీస్తారంట. మాకైతే కొంచెం బోరింగ్ అనిపించింది. బ్యాచులర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ పిల్లలు ఉన్న వాళ్ళైతే భలే కష్టం. అసలు ఎంత దూరం నడచాల్సి వస్తుందో. నైట్ అయితే వ్యూ లైట్స్ అన్ని వేసి బాగున్నాయి, కానీ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాలో మనకు సోషల్ మీడియాలో చూపించినట్లుగా అయితే ఏం లేదు ఇక్కడ. జెన్యూన్ గా చెప్పాలంటే వచ్చిన తర్వాత దోలు తీరిపోతుంది, నడచలేక కాళ్ళు బల్లె నొప్పి వస్తాయి. మీ ఇష్టం రావాలనుకుంటే బ్యాచులర్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కష్టం. ఇంకా ఆలోచించండి రావాలంటే. అంత దూరం మనం నడచలేము, వాళ్ళని నడిపించలేము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే మేము పిచ్చి పిచ్చిగా అలసిపోయాము, ఫుల్ అలసిపోయాము. కాళ్ళు అయితే భలే నొప్పి తీస్తా ఉన్నాయి. పిల్లల్ని కూడా ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది, వాళ్ళు కూడా నడవలేరు కదా పాపం, చిన్న పిల్లలు కాబట్టి. న్యూ ఇయర్ కదా, ఫెస్ట్ ఉంది కదా, ప్రోగ్రామ్స్ ఉంటాయని మాత్రం అనుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. జెన్యూన్ గా చెప్పాలంటే రీల్స్ లో చూసినట్టు లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.